పేషెంట్ చూస్తే అరే ఈ బాధ భరించే బదులు చచ్చిపోయింది బెటర్ కదా అనే ఒక సిచ్యువేషన్ లో ఉంది. పోలీసు నుంచి బయట నూకిస్తురా పేషెంట్ పైన పేషెంట్ నేనే సార్, పేషెంట్ ఎవరు లేరు అని నూకుతారు సార్. ఇది పరిస్థితి సార్ మాకు, ఏం చేయాలి అర్థం కాలేదు. డాక్టర్లు మాత్రం వచ్చి చూడరు, ఏమైంది ఏం కాదు చూడరు. వాళ్ళు ఎక్కువ కాలంటే చూడరు, అడుగుతుంటే చెప్తుంటే వినరు, ఇంకేమి వదిలేస్తారు. ఏం పట్టించుకున్నప్పుడు పట్టించుకుంటలేరు. రేట్ల కింద అంటున్నాం. ఇప్పుడు ఆయనకేమో దమ్ము వస్తున్నారు బాగా, లోపలికి అసలే రాణిస్తలేరు. అంత ఘోరంగా చేస్తున్నారు. ఏమన్నా అయితే ఎట్లుంటే సార్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలల్లో ప్రతి జిల్లా ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తారంట. 13 లక్షలు పెట్టి 4 కోట్ల చిల్లర అవుతుందండి. 2 సిటీ స్కాన్ మిషన్లు వస్తాయి. తెలంగాణ తల్లి విగ్రహం ఎవడు పెట్టమని చెప్పిండు? నిన్ను విగ్రహాలు ఎవడు పెట్టమని చెప్పిండు? రేవంత్ రెడ్డి నీకు ఇవేనా చెప్పండి? 40 కోట్లు, 25, 30 కోట్లు, 50 కోట్లు పెట్టి నువ్వు మిస్ ఇండియా పోటీలు పెట్టినావు. ఎందుకు పెట్టినావు? 40 కోట్లు ఆసుపత్రికి ఇస్తే ఈ ఆసుపత్రి ఎంత బాగుపడుతుండే, మిషన్స్ వస్తుండే, మౌలిక సదుపాయాలు లేవు. మిస్ ఇండియా పోటీలు ఎందుకు? తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు? ఈ రోజు ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం రోజు గాంధీ, అంబేద్కర్ కనుక బ్రతికుంటే ఈ వ్యవస్థను చూసి 10 సార్లు చనిపోయేటోళ్ళు. తెలుసా అండి, టెస్ట్ల కోసం బ్లడ్ తీసుకునేటప్పుడు బెల్ట్ లేక గ్లౌజ్ వేసి కడుతున్నారు, చేతులకు వేసుకునే గ్లౌజ్ వేసి కడుతున్నారు. డాక్టర్స్ ఎంత దారుణంగా ఉన్నారు. తొలి వెలుగు తరపున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, సిటీ స్కాన్ రిపేర్ అయితే 1 ఇయర్ నుంచి చేపే మీకు బాధ్యత లేదా? దామోదర్ రాజనరసింహ నీకు, పట్టి విక్రమార్క నీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి నీకు బాధ్యత లేదా? బీసీ రిజర్వేషన్ కొట్లాడడం కాదు, బీసీలు వచ్చే ఆసుపత్రులు ఎట్లున్నా చూడు ఒకసారి. ఇక్కడ 79 సంవత్సరాల స్వాతంత్రంలో మనకి కనీసం వైద్యం లేదా, దిక్కు లేదా, మొక్కు లేదా అని అడుగుతున్నాయి ఈ రాష్ట్రంలో మనకి. ఇందుకోసమేనా మనం ఆంధ్ర వాళ్ళతో కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? అరే 2000 కోట్లు ఇయ్యా సారు రేవంత్ రెడ్డి గారు, 2000 కోట్లు గాంధీకి ఇయ్యు. దామోదర్ రాజనరసింహ అని చెప్తా ఉన్నాం. మీరు రండి, మీరు వచ్చి ఒక్కరోజు నిద్ర వేసిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఈరోజు మేము చెప్తుంది అబద్ధమా నిజమా అని మీకే తెలుస్తుంది. ఇక్కడ బాధలు వినండి. నమస్తే, మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి 79 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి. కానీ ఈరోజు మన దగ్గర హాస్పిటల్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్న లోపల ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఇది మనం గాంధీ దగ్గర ఉన్నాం. మీకు వీడియోస్ ప్లే చేస్తా, వాళ్ళు చూస్తే మీకు కన్నీళ్ళు వస్తాయి, వాళ్ళ బాధలు చూస్తే. ఇక్కడ అడ్మిట్ చేసుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అడ్మిట్ చేసుకుంటలేరు. మీకు వీడియో చూపిస్తా. అక్కడ కింద పడుకొని సమస్యతో, కడుపులో పెయిన్ తోటి కింద కొట్టుకుంటుండు. అంటే ఇన్ని సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినాక కూడా ఇవన్నీ మనం 3 లక్షల బడ్జెట్, తెలంగాణ 3 లక్షల బడ్జెట్లో ఇంత డబ్బులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. కానీ ఒక సామాన్యుడు ట్రీట్మెంట్ చేయించడానికి గాంధీకి వస్తే వసతులు ఉన్నాయా? అసలు ట్రీట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? డాక్టర్స్ ఉన్నారా? ఇంకా చాలా అనేక బాత్రూమ్స్ విషయానికి వస్తేనైతే దారుణం. అవి అసలు క్లీనింగ్ చేస్తుర్రా లేకపోతే అక్కడ ఎట్లున్నాయి? ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్య రంగం ఉందంటే తెలంగాణలో. గాంధీ హాస్పిటల్లో ఎవరైనా తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరు వచ్చేది గాంధీకి, డైరెక్ట్ గాంధీకే తీసుకొస్తారు. ఎందుకంటే ఆపదలో హడావిడిగా వస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడైతే అన్నీ ఉంటాయి, వసతులు ఉంటాయి. ఇక్కడ వస్తే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇన్ని రోజులకు కూడా ఈ యొక్క గాంధీ, ఇంత కీలకంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వము ఎందుకు ఈ హాస్పిటల్ను పట్టించుకుంటలేదు? అరే ఎన్నో వేల కోట్లు కదా, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఇండస్ట్రీలు ఇస్తూ అంటున్నారు, ఏదో చెప్తా అంటున్నారు, ఏదో చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్కు 1000 కోట్లు, 2000 కోట్లు ఇస్తే ఎంత బాగుపడుతుంది హాస్పిటల్?
మీకు ఎందుకు ధైర్యం అంటే ధైర్యం ఎందుకు వస్తలేదు? ఫస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే పేషెంట్లకు నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి మీకు ఎందుకు ధైర్యం వస్తలేదు ప్రభుత్వానికి? ఎందుకు ఈ క్వశ్చన్ వేసుకోవాలి మనం. అరే ఏమి ఇస్తారు? అనేక ఉచితాలు ఇస్తారు, వేల కోట్ల రూపాయలు ఉచితాల పేరు మీద జనాలకు అందిస్తూ ఉన్నారు. అందరికీ జనాలకు మెయిన్గా కావాల్సింది ఏంటి? వైద్యం. వైద్యంలో నువ్వు సరిగా ఇయ్యనప్పుడు అటు బ్రతకాలి. ఫస్ట్ ఆ జీవనంలో బ్రతకడానికి వైద్యం కావాలి. ఎందుకంటే జ్వరం వస్తుంది, ఇంకోటి వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఏదో ఒకటి రోగాలు వస్తూ ఉంటాయి ప్రతి మానవునికి. కానీ మీరు ట్రీట్మెంటే సరిగా ఇయ్యనప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు అసలు కన్నీటి రోదన ఇక్కడికి వస్తాయి. ఒక్కొక్కల మీరు మైక్ పెడితే కన్నీటి రోదన కనిపిస్తూ ఉంది. మాట్లాడదాం. అంతకుముందు మేము లోపలికి పోయి కొన్ని వీడియోలు తీయడం జరిగింది. ఆ వీడియోలు ప్లే చేస్తాం, చూడండి. గీడ వండుకున్నావు హాస్పిటల్ పోయింటే పట్టించుకోకున్నారా? పది ఊరు చేస్తారా? గిట్లా వండుకున్నావు గిట్లా మన పోయింటే హాలిడేస్ లో కూడా డాక్టర్స్ ఉంటారు కదా, కలిసి ఉందన్నారు సార్ ఎమర్జెన్సీ కాదు. ఇప్పుడు ఇంత నొప్పి పెట్టుకుని నేనే కొట్లాడుకుంటున్నా. ఏం దిక్కులేదు మనల్ని అమ్మల్ని ఆనందపడి చిన్న సార్ మా దగ్గర కాదు సార్. బాగా చూస్తారని ఇంటికి పోయినారు. ఇక్కడ చూస్తే ఏ పరిస్థితి అయిపోతున్న పరిస్థితి. అది కిడ్నీలో డౌన్స్ ఉన్నాయి, కడుపు నొప్పుతుంది. వాళ్ళు సూలు చేస్తారు, పంపుతారు, రోజు చెప్పి తగ్గుతుంది, పడుకుంటాను. సార్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి కదా, హాస్పిటల్ అది చేయలేదు సార్. అడిగినా కూడా అర్థం చేసుకుంటారు. ఎవరన్నా నిలబెట్టుకోవాలి చేసుకుంటామంటారు కదా. పోలీసు వాళ్ళతో తగ్గుతారు సార్. పోలీసు నుంచి బయట నూకెత్తురా పేషెంట్ అయినాక కూడా? పేషెంట్ నేనే సార్. పేషెంట్కి ఎవరు లేరు అని నూకుతారా సార్. ఇది పరిస్థితి సార్ మాది. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకునేందుకు మేము దూరపరంగా వచ్చినాం సార్. 400 కిలోమీటర్లు పెట్టుకుని నొప్పికి తనకలాడుతున్న వాళ్ళు. భూమి ఇంటే భూమి వస్తాయి, పనుకుంటే సూది ఎత్తారని చెప్పి అనుకుంటాను. లేకుండా అంత నొప్పి సార్. అది నేను ట్రీట్మెంట్లో అవన్నీ ఇచ్చినారు. రిపోర్ట్లకు పోతే రిపోర్ట్లు రేపు రాత్రి సోమవారం వరకు రాకపోవడం, సోమవారం వరకు వాళ్ళు చూడమంటారు. అట్లా అయిపోయింది సార్ మా పాలు. అది సార్ మాకు సార్ ఏం లేదు సార్. రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్తావా? చెప్తాను సార్. అట్లా చెప్పు. ఇది సార్ మా పరిస్థితి. ఏం చేయాలా? వచ్చినందుకు అనంతపురం జిల్లా మాది పెద్దడూరు మండలం అబద్ధం చెప్పాను. ఇట్లా చూస్తామని రేపు మాకు అమ్మ నాయన లేరు. చూస్తామని మాకు ఎందుకల్లా నొప్పి భరాంతి లేకుండా పోలీసు అంతా గడ్డకి నొప్పిస్తున్నారు. ఏం చేయాలి? మేము బయట అనుకోవాలా? అదో 3 రోజుల్లో 5 రూపాయలు వచ్చి పనుకోవాలి. 15 రోజులు ఈ ఊరికి వచ్చి పోగండి సార్. అమ్మ నాయన లేరు, చనిపోయినారు. ఈ నొప్పి తట్టుకోలేక ఇంత దూరం వచ్చిన కర్నూలు అన్ని తిరిగినా కాలే. ఇక్కడ బాగా నుంచి ఇటుకు వచ్చి ఇటు వచ్చి ఎట్లు చేస్తున్నాడు సార్. వీళ్ళు పోలీసులతో గడ్డ నువ్వు చెప్తున్నారు. అది మ్యాటర్ సార్ జరుగుతుంది. ఎంత సార్ ఏం లేదు సార్. చెప్పే ఎప్పుడు వచ్చినావు? నేను అంతకుముందు 15 రోజులు మళ్ళీ ఇంటికి పోయినాక తెల్లారి పూర్తి తక్కువ పంపించారు. ఇంటికి వెళ్ళి తెల్లారే మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. మళ్ళీ హాస్పిటల్ అంటే నర్సింహల్ హాస్పిటల్ అయితే సికేఎం హాస్పిటల్ పంపింది వరంగల్. సికేఎం హాస్పిటల్ పోతే ఆ నుండి మళ్ళీ ఇటు పంపింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక మామూలుగా తక్కువ అసలు తక్కువ అవుతుంది. తక్కువ అంటే పెద్ద మేడం తలని ఇచ్చారు. అసలు వేరే మేడాలకి ముక్కినాను. కింద కొంచెం ఇంకా వేరే పెద్ద మేడాలు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ పెట్టి మేడం కొంచెం కోర్స్ అన్నారు. ఆయన పరిస్థితి సర్టిఫికేట్ కోర్సు రాసి ఆ కోర్సు రాసినాక ఆ కోర్సు మెడిసిన్ వాడడానికి కొంచెం నార్మల్ అయింది. ట్రీట్మెంట్ అయితే అంతకుముందు ఉన్నాం కదా. అంతకుముందు ఉన్నప్పుడు పెద్ద మేడలో సూపుడు రాసుకున్నాం. బయటికి తెచ్చుకున్నాం. ఒక్కొక్కటి 250, 300, 400 రూపాయలు సూపుడు రాసుకున్నాం. మీరే కట్టా నా పైసలు? ఇక్కడికి వచ్చి కొనుక్కోపోయినాక ఏం చేస్తారు మేడం తెచ్చిన చూస్తే తీసుకుంటారు. ఈ సూపుడు
ఆమెకి ఇవ్వండి అంటే ఆ ఇస్తాం మేడం అని తీసుకుంటుంది చిన్న మేడం. తీసుకొని జేబులో పెట్టుకుంటూ పోతుంది చిన్న మేడం. వాళ్ళు వేయడం లేదు ఇక. ఓకే, అడిగినాం మళ్ళీ మెడిసిన్ పేషెంట్ కి ఎత్తలేరు. మేము అడిగినాం మరి ఆ సూగుడ్డు ఏది మేడం, సూగుడ్డు ఏరా మేడం అని ఎంత వరకు పోయినా కూడా లెక్క చెప్పినప్పుడు. చిన్న మేడాలు అంటే వాళ్ళు పీజీ వాళ్ళ పీజీ డాక్టర్ లేదు ట్రైనింగ్ వాళ్ళు కాదు, ట్రైనింగ్ వాళ్ళు కాదు, వాళ్ళు వాడుకోవాలి ఉంటారు కదా. అసలు పెద్ద మేడం వేరే ఉంటారు. పెద్ద మేడం వైద్యం మంచిగా రాస్తుంది, ఈ మేడం ఇట్లా ఇస్తారు. 400 పెట్టి అది కొనుక్కొని వస్తే మళ్ళీ జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇస్తలేరు. అవి ఏం చేస్తారు తెలియదు, అమ్ముకుంటారు. ఇక మనకు తెలియదు అన్ని తెలియదు ఏం చేసింది. పేషెంట్ అయితే ఇస్తలేరు, పేషెంట్ కి అయితే ఇస్తలేదు. అట్లా 4 గుడ్లు అయినాయి. ఓకే, ట్రీట్మెంట్ తొందర అయిపోయింది. చెప్తే లేదు మేము వేసినాం అని మిగతా తేడాలందరూ మన మీద ఎగబడుతుంది. ఓకే, వేసిన మళ్ళా కేసీట్ తీసుకొని వేసినట్టుగా రాస్తుంది. కేసీట్ ఏమో వేసినట్టు రాస్తారు, పేషెంట్ వేస్తారు. అట్లా ఓకే, ఎన్ని బుడ్లు ఎంత కోటి? ఫస్ట్ ఒకటి 250 ఒకటి, తర్వాత 350, తర్వాత 450. ఇట్లా ఆ మేడం చిన్న మేడం అని అంటే నర్సులా లేకపోతే డాక్టర్ సార్? డాక్టర్లేనా? నర్సులు ఇక అసలు ఏం తెలియని వాళ్ళ బుట్టుకులు పెట్టారు మొత్తం అంత గుచ్చి పెట్టారు. 50 సార్లు చూపి బ్లౌజులు చేసుకుంటే బ్లౌజ్ తో గుద్ది కట్టే బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇంకా ఘోరం పరిస్థితి. ఏమో ఆపరేషన్ చేయరాదంటుంది, ఎక్కడ చేయరాదని వీళ్ళు అంటుంది. చచ్చిపోతే ఆపరేషన్ చేస్తాను. ఇక్కడ మన వసుధారకం హాస్పిటల్ ఉంది, ఆడికి పోతే 10 లక్షలు కౌంటర్లో కడితేనే ఆపరేషన్, లేకుంటే ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. మరి గ్యారంటీ ఇస్తారని అడిగారు. గ్యారంటీ అన్నది కాదు, 10 లక్షలు కట్టి అప్పుడు మాట్లాడు. న్యూస్ లో కూడా అట్లనే అన్నారు, డబ్బులు ఇస్తేనే ఆపరేషన్. ఎన్ని రోజులు అయితే మీరు వచ్చి? అంత ముందు నెల 15 రోజులు ఉండిపోయినాం సార్. ఇప్పుడు వచ్చి 10 రోజులు అవుతాను. అసలు ఆపరేషన్ గవర్నమెంట్ లోనే చేయాలనుకుంటే చేస్తలేదు. ప్రైవేట్ లో పోతున్నాం లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు. డబ్బులు లేవని సప్లై చిన్న పాప అంటే కొన్ని ఖర్చు అయిపోయింది. 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి కూడా కొన్ని పేగులను గర్భసంచి నరాలు పొక్క కట్టుకున్నాయట. అది చేయడం రాదని వీళ్ళు అంటారు. ప్రైవేట్ లో చేద్దామని అంటారు, డబ్బులు కావాలంటారు. ఇక డబ్బులకే ఇబ్బంది అవుతుంది బాగా. బాత్రూమ్ పోయినా పైసలు కావాలి, ఏడికి పోయినా పైసలు కావాలి. ఏడికైనా చాలా ఇబ్బంది అవుతున్నాం. నడవడానికి పోతలేను, నడవలేను. స్కానింగ్ ఇస్తురా? స్కానింగ్ చేసేది అన్ని చేసేది కానీ అడ్మిట్ చేసుకుంటలేదు. అడ్మిట్ మాత్రం చేసుకుంటలేదు. ఎందుకు చేసుకోవాలంటే నేను కొండు మానిపోతే అదే మానిపోతే నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ లోపల ఉండాలి, బెడ్ మీద ఉండాలి, ఇక్కడ బయటనే ఇల్లే ఉండిపోయి ఆడ చేసుకుంటున్నాయి. ఇల్లే వంట ఇల్లే వంట చేసుకున్నాయి. ఇక్కడ ఇంకా ఉన్నది, ఇంకా నొక్కున్నది. ఇంకా బెడ్లో వంటింది ఒకళ్ళు అంటే చేసుకోవాలి. కాదు నా పరిస్థితి ఇది. మొత్తం నువ్వు లోపల ఉండాల్సిన మనిషివి బయట హాస్పిటల్ లోపల బయటనే లోపల రాణిస్తున్నారు. ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు మీకు? ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా పట్టి కట్టి పంపిస్తాం. పట్టి కట్టు పంపి బయట ఉండి బయట ఉండు పోయిరా, ఇంటికి పోయిరా పో. ఇంటికి పోయిరా పో. దూరం సార్ మాది ఇది ఇక్కడ కాదంటే కామెడీ కాదంటే లే ఆడికి పోయి రావాలి అంటే ఎట్లైనా పో మాకేం అసలు ఉండదు. అది అడ్మిట్ చేసుకోమంటారు. ఖాళీలో ఉంచాలి, ఇక్కడ ఉండాలి, ఏడు ఉండాలంటే ఏదైనా ఉంటుంది. మాకేం అవసరం అడ్మిట్ చేసుకోం మేము. చాలా బాధ పెట్టినానైతే. కేసు
పట్టి కట్టైనా చూడాలి. అది వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళు వస్తారు, 12 వస్తారు. వాళ్ళు వస్తారు, ఇటు అటు తిరుగుతారు, చూస్తారు, పోతారు. అది మంచి ఇక వాళ్ళే పట్టి కట్టారు, వాళ్ళే సాఫ్ చేస్తారు, వాళ్ళు పట్టి కట్టారు, ఇక పోరు అంటారు అంతే. డాక్టర్లు మాత్రం వచ్చి చూడరు, ఏమైంది ఏం కథ అని చూడరు. వాళ్ళు ఎక్కువ కాలంలో చూడరు, అడుగుతుంటే చెప్తుంటే వినరు, ఇటేమి ఇటు వదిలేస్తారు బస్ అంతే. ఏమంటారు? కాంపిటీషన్ మంచిగా చేసారు, మంచిగా టాబ్లెట్స్ ఇస్తుంది. ఇప్పుడైతే అడ్మిట్ చేసుకుంటారు, సీరియస్ ఉంటేనే చేసుకుంటాం చేసుకోమని వండుకున్నావు నువ్వు? అయితే వస్తుంది. అప్పుడు మొక్కలు వేసేసి సిమెంట్ మొక్కేసి ఖరాబ్ అయిపోయింది. కన్నా ఆచాకి పెరెసిస్ వచ్చేసి ఇంత గలీ స్మెల్ వస్తుంది, ఎట్లుంటారు ఈడ? స్మెల్ అయితే ఏమో అంత మంచిగా నీట్గానే పెడుతుంది. స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. మీకు వస్తలేదు స్మెల్? పైన వాష్రూమ్లలో అయితే స్మెల్ వస్తుంది, అప్పుడు అడ్మిట్ అయినప్పుడు అయితే స్మెల్ వస్తుంది. దీన్నైతే నీట్గానే పెడతారు. ఎందుకు మంచిగా క్లీన్ చేసలేరు మరి? ఇక్కడ క్లీన్ చేస్తారా అన్నది ఆడ పైన ఏమో అన్నది. డోర్ ఉంటుంది కదా, డోర్ నుంచి పడేస్తారు. డిస్ట్రిక్ట్ పెట్టి డిస్ట్రిక్ట్ పడేది దాంట్లో డబ్బులు పడేయడం, ఫ్యామ్స్ పడే పిల్లలకి లేడీస్ మన ఫ్యామిలీస్ బస్ పడేది అంత పడేయడం. నీటి మన ఇంటికి మన ఇంటికి గలీజ్ చేసుకుంటాం. మనం అందరం కలిసి నీటి పెట్టుకుంటే ఏదో నీటి వీళ్ళు క్లీన్ చేసలేరు మరి ఒకళ్ళండి. సరే పబ్లిక్ వస్తుంది, మొత్తం మనం నీటికి పెట్టుకుంటే వాళ్ళు కూడా చేయగలుగుతారు. వాళ్ళని మంచిగా చేస్తారు. అది మొత్తం ఎంత గలీజ్ చేసి మనకి చేస్తారు. అంటే చాయ్ వాళ్ళు ఎంత గలీజ్ చేస్తారు, అది ఎత్తేస్తారు అని చెప్పేసి వాళ్ళు గలీజ్ చేస్తారు. ఇప్పుడు నీట్గా ఉండాలమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత నీట్గా ఉంటాయి, పేషెంట్ ఏమో ఉంటారు అటెండర్, వాళ్ళు చేయడం గలీజ్. పేషెంట్ చేస్తారు వాళ్ళు చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా అటెండర్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు కోసం కాబట్టి ఇది ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ పైసలు మనయే కదమ్మా. నాకు నచ్చింది ఏంటంటే అటెండర్లు ఉంటారు, వాళ్ళు అటెండర్ మంచిగా కానీ ప్రాబ్లం ఒకటి ఎన్ని రోజులు ఉంటారో వెళ్ళిపోతే అడ్మిట్ చేసుకుంటూనే ఉండాలంటే వీళ్ళు అడ్మిట్ చేసుకొని రోడ్ల పైన మార్కెట్ వస్తూ ముందు వచ్చి అనుకుంటారు అన్నయ్య. అలాంటి పేషెంట్ అయితే వండుకొని అంటారు వెళ్ళిపోతా అంటారు. అసలు సహాయిస్తారు, కొట్టడానికైనా చేయలేపుతాం. సెక్యూరిటీ కొడతారు, కొట్టడానికైనా చేయలేదు. అసలు బాగుంటుంది ఆలోచించారు డబ్బులు డాక్టర్లు మాకు అడ్మిట్ చేసుకుని అడ్మిట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు పేషెంట్ అయితే అమ్మా ఈ వాసనకు ఇదంతా నొప్పి వస్తుంది ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. దీనివల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. నొప్పి పట్టించుకుంటాం. ట్యాబ్లెట్ ఇస్తాను, వెళ్ళిపోతే నొప్పి వస్తాను. మా కూతురు పిల్లలు నేను ఇంటి దగ్గర ఉంటాను. బాబు మళ్ళీ పెడతారు, ఇక్కడ ఇవ్వలేరు అనుకో, బయట కొనుక్కోవాలి. ఇవన్నీ ప్రాబ్లం వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్టుకోవాలి. పెయింట్ తీసుకో లేకుండా లేదు, మళ్ళీ కట్టుకోలేదు. ఆ ఇబ్బందితో మళ్ళీ ఇక్కడ ఆగిపోయాను. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ నొప్పి అని చెప్పేసి అంటే బస్సు ఎక్కడం దిగడం అంటే ఇబ్బంది అవుతుంది. వెదర్కి ఫిట్స్ వస్తా ఉంటుంది, ఫిట్స్ రావడం ఫిట్స్ వస్తా. అప్పుడు కేసీఆర్ రోడ్ పైన డివైడర్ లేపించుకుంటారు, దానివల్ల యాక్సిడెంట్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి హాస్పిటల్ మొత్తం మారుతాయి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండేది, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చి మొత్తం ప్రపంచమే మారింది. కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉండేది, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి మొత్తం మారింది. మా
హైదరాబాద్ గట్టిగా మాట్లాడండి. అయితే ఇప్పుడు అసలు పెట్టించుకుంటుందేమో అంటే 3 రోజులు వచ్చి 4 రోజులు వచ్చి ఏం చేస్తలేదు, ఏం పట్టించుకుంటలేదు. బాత్రూమ్ పోయినా 10 రూపాయలు అంటారు కదా, ఏమో పైసలు అంటారు. మొత్తం పైసలు లేడు. మా దగ్గర రూపాయలు అసలు పట్టించుకుంటలేదు. మీ గవర్నమెంట్ కదా మరి ఎన్ని పైసలు? అదే మరి వీడికి రాస్తేనే వచ్చినట్టుంది మా వాళ్ళకి. ఏం పట్టించుకున్నప్పుడు పట్టించుకుంటలేదు. రేపుల కింద ఆయనకేమో దమ్ము వస్తుంది బాగా, లోపలికి అసలే రాణిస్తలేరు. అంత ఘోరంగా చేస్తున్నారు. ఏమన్నా అయితే ఎట్లుంటే ఏమైంది ఇప్పుడు అడ్మిట్ చేసుకోరా? ఏం తీసుకోలేదు. 3 రోజులు ఏడుండ ఆయన పేషెంట్ ఆయన ఇప్పుడు బయటకు అయినా వస్తాడా? దర్శనం మాట్లాడు. ఏమైంది చెప్పు పెద్ద ఆయన. గడ్డ ఏమైంది? ఎన్ని రోజులు? లేదు, అదే గడ్డ ఏ రోజులు వచ్చి ఎన్ని రోజులు ఆయన వచ్చి? 5 రోజులు అయితే పట్టించుకుంటలేరా? పట్టించుకుంటలేదు. చెప్పు ఏమేమంటారు, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఏం మంచిగా అనిపిస్తా కానీ ట్రీట్మెంట్ చేస్తలేదు సార్. ఎందుకు? ఏమో మరి ఫస్ట్ వచ్చిన సార్ వస్తే ట్రీట్మెంట్ చేస్తా అంట. ఆయన అట శనివారం రేపు వస్తా అంటాను. ఏడ తింటున్నావు రోజు? ఏడ పంటున్నావు? ఆడ తింటాను, ఈయన పంటాను. ఈయన తింటున్నాను. ఆడ ఇదంతా వాసన వస్తుంది కదా మరి. వస్తాను సార్. లోపలికి రానిస్తలేరా? రానిస్తలేదు. ఎందుకు? దొడ్డు లేదంటారు. అట్లా తిండి లేదు, తిండి లేదు, పడుకునే జాగా లేదు, వాసన వస్తుంది. తిండి పట్టుకొచ్చి తినాలి అంతే. స్కానింగ్ ఎన్ని రోజులు అయింది? కానీ నిన్న 2 రోజులు పట్టిందా నీకు? స్కానింగ్ చెప్పు ఎన్ని రోజులు పట్టింది స్కానింగ్? 2 రోజులు. ఆడ ఎంత పెద్ద మనుషులు ఉన్నారా? మస్తు మంది డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నారా? అసలు మా ముట్టుకోలేదు సార్. నిన్న ఏమంటున్నారు? ఏ క్యాన్ తీసినా ముట్టుకుంటా అంట. క్యాన్ తీసినా అంటే రేపట, లేకపోతే రేపు అట్లే చెప్తాను. వీడొక్క గడ్డ అయింది. నువ్వు చెప్పాక నిర్మల్ అల్లవాళ్ళ మంచిగా చెప్తారు సార్. అయితే ట్రీట్మెంటే లేదు అసలు. పట్టించుకోలేరు. ఇట్లా పోయినామా వెంటనే ట్రీట్మెంట్ వెంటనే చేసింది. ఆడ పట్టకుండా నీటికి రాస్తే అసలే పట్టించుకోలేదు. అట్లా చేస్తున్నారు. 3 రోజులు 5 రోజులు 4 రోజులు అయ్యారు. అంటున్నాం అన్నం లేదు, ఏం లేదు, వర్షం వాసన ఏమన్నా అయితే ఎట్లుంటే అట్లా అవుతున్నాయి మరి పరిస్థితి. చూసి మేము కూడా పోతాం సార్. అట్లున్నాయి. ఏమైంది? మీకేమై వచ్చింది? మా ఆయనకు మొత్తం బాడీ మొత్తం ఖరాబ్ అయింది. దమ్ము ఎక్కువ ఉన్నాయి ఆయన. ఆడ పట్టకుంటే అల్లవాళ్ళ ఇడికి రాస్తే నైట్గా ఇడికి వచ్చినాం మేము. అసలే పట్టించుకుంటలేదు. ఒక రిపోర్ట్ చూసిండు, మళ్ళీ శనివారం దాకా ఆగునని ఇట్లా ఇచ్చేస్తున్నారు. లోపలికైతే అసలే రానిస్తలేరు. పేషెంట్ రానిస్తలేరు, పక్కపొంటి మనిషిని కూడా రానిస్తలేరు. రిపోర్ట్ చూపించాలా సార్? చూపి. చాలా మీరు అట్లా భయపడే ఇట్లా మీ బతుకులు ఇంకా భయపడండి. ఇంకేముండదు. పోనీకేముంది భయపడి? ఆస్తులు ఉన్నాయి ఏమన్నా? భయపడి పోగొట్టుకోనికి ఇంకేముందా అన్న? మీరు అడగరు వాళ్ళను, వాళ్ళు చేయరు మిమ్మల్ని. కొడుతున్నారా? కొట్టిందా మిమ్మల్ని ఎవరన్నా? కన్ను కొట్టలేరు, దగ్గర తెచ్చుకోలేను. భయం వేస్తారు అన్నమాట. కన్ను తిరగడం ఎందుకు, పేషెంట్ ఉన్నాడు మళ్ళీ అట్లా అని చెప్పేసి భయం వేస్తారు. ఏమన్నా గట్టిగా మాట్లాడినాం అనుకో, చాలా నక్కలు చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి అది ఇప్పుడు వాళ్ళు చూస్తే మనం మళ్ళీ బ్యాక్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ క్యానిస్ మా ఆయన ఇప్పుడు సార్ ఈ రెండే తీపించింది. ఈ రెండే మిగతా శనివారం దాకా వాయానని ఉండరు. మీరు వీడియోలు చూశారు కదా. ఇప్పుడు స్వయాన ఒక బాధితుడు అన్నట్టు
గాంధీ హాస్పిటల్లో తాను ట్రీట్మెంట్ కోసం వస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ఎట్లా అతని పట్ల వివరించారంటే దారుణం. ఒకసారి అతని మాటల్లో నిందాం. నమస్తే భయ్య. నమస్తే అండి. ఎప్పుడు వచ్చావు నువ్వు ఈ హాస్పిటల్కి? నేను ఈ నెల 5వ తారీఖు వచ్చినండి గాంధీ హాస్పిటల్కి. అయితే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అంతకుముందు ప్రైవేట్కి పోయినా. ప్రైవేట్కి పోయినప్పుడు కొన్ని రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ నాకు పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చినప్పుడు నాకు దగ్గరనే ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అవుతున్నా, పీజీ. అయితే గాంధీ హాస్పిటల్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ కాబట్టి నేను వచ్చిన, తెలంగాణలోనే మేజర్ హాస్పిటల్ కాబట్టి ఈ నెల 5వ తారీఖు నాడు హాస్పిటల్ వచ్చినప్పుడు మంగళవారం రోజు వచ్చిన. హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పిండ్రంటే, నీకు కొన్ని టెస్టులు రాస్తాము, బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ఆ టెస్టులు చేయించుకోమని చెప్పిర్రు నాకు. అయితే నేను టెస్టులకు పోయినానండి. ఒకరోజు మళ్ళీ మంగళవారం రోజు వచ్చినాక శుక్రవారం రోజు రమ్మన్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఇక్కడ కేవలం స్పెషలిస్టులు మంగళవారం శుక్రవారం మాత్రమే ఉంటారు. అంటే ఒక వారంలో 2 రోజులు మాత్రమే పనిచేస్తారు. నేను మంగళవారం వచ్చిన తర్వాత నన్ను శుక్రవారం రమ్మన్నారు. ఆ మధ్యలో కొన్ని టెస్టులు రాశారు నాకు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, ఈసీజీ, ఇవన్నీ టెస్టులు రాశారు నాకు. సో నేను అల్ట్రాసౌండ్కు, ఎంఆర్ఐకి అవన్నిటికి పోయినాను. ఇక్కడ హాస్పిటల్కి నేను గమనించింది ఏంటంటే చాలా ఫ్లో ఉందండి. పెద్ద హాస్పిటల్ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి, హైదరాబాద్ నుంచి చాలా మంది పేదోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, సాధారణమైన జీవితం గడిపే వ్యక్తులు ఈ హాస్పిటల్కి వస్తారు. అక్కడ ఫస్టే రిసెప్షన్లో నేను జాయిన్ అయ్యేట రోజే, జాయినింగ్ లెటర్ తీసుకునే రోజే, జాయినింగ్ కార్డు, అక్కడ రిసెప్షన్లో నాతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. అరుస్తున్నారు, మహిళల మీద అరుస్తున్నారు. నాతో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. డాక్టర్స్ దగ్గరికి పోయినా డాక్టర్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు. వాళ్ళు కనీసం ముట్టుకొని కూడా చూడరండి వాళ్ళు. సో నేను అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐకి పోయినప్పుడు గంటల తరబడి అక్కడ వెయిట్ చేసిన. నేను ఒక రోజంతా సరిపోయింది. వాళ్ళు 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే స్కానింగ్లు తీస్తారండి. దగ్గర 100-200 మంది క్యూలో ఉంటారు. ఆ రోజు 15-20 స్కానింగ్లు మాత్రమే తీస్తారండి. డాక్టర్లు సరైన టైంకు రారు, స్కానింగ్ తీసే వాళ్ళు టెక్నీషియన్స్ సరైన టైంకు రారు. మాకు స్కానింగ్ తీసిన తర్వాత రిపోర్ట్స్ కూడా ఫోన్లో ఇస్తారండి, మొబైల్లో ఇస్తున్నారు, రిపోర్ట్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ తర్వాత నేను శుక్రవారం రోజు మళ్ళీ పోయినా. మంగళవారం రోజు వచ్చిన డాక్టర్స్ శుక్రవారం రోజు రాలేరు. ఒక డాక్టర్ నాకు ఏమని చెప్పిండంటే, నీ కిడ్నీస్ ఫెయిల్ అయింది కాబట్టి అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ కాకుండా నీకు సిటీ స్కాన్ తీయాలి అని చెప్పిండు. అయితే నేను ఆ డాక్టర్తో కొంచెం గట్టిగా మాట్లాడినా. ఆయన ఒకటే చెప్పిండండి నాకు, గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తూ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక డాక్టర్ నాతో ఏమన్నాడంటే, ఇది ప్రైవేట్ హాస్పిటల్ కాదు, మీకు తొందరగా వైద్యం దొరకదు. ఇక్కడ సిటీ స్కాన్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలి. మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, సిటీ స్కాన్కి మీరు పోయినప్పుడు మేము రిఫర్ చేస్తాము. నన్ను అడ్మిట్ చేసుకున్నారు ఎమర్జెన్సీలో. సిటీ స్కాన్కి పోయినప్పుడు నాకు ఒక డేట్ ఇచ్చారండి. మళ్ళీ 5th రోజు తర్వాత మళ్ళీ అంటే మంగళవారం వచ్చిన తర్వాత శుక్రవారం వచ్చిన తర్వాత నేను అడ్మిట్ చేసుకొని ఏం చెప్పారంటే సిటీ స్కాన్ రిఫర్ చేశారు. సిటీ స్కాన్కి నేను మళ్ళీ 11th రోజు వచ్చాను. 11th రోజు సిటీ స్కాన్ దగ్గరికి పోయినప్పుడు సిటీ స్కాన్ మిషన్ ఖరాబ్ అయిందండి, 1 year అవుతుంది, ఎవ్వరు పట్టించుకోవట్లేదు, డేట్ ఇస్తాం మీకు, టైం పడుతుంది అని చెప్పిండ్రు. 11th రోజు నాకు డేట్ ఇస్తే 18th రమ్మని చెప్పారండి మళ్ళీ నాకు సిటీ స్కాన్ తీయడానికి. ఈ వారం రోజులు రోగుల పరిస్థితి ఏంది, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నేను ఎమర్జెన్సీ పేషెంట్ని. ఇదంతా నా మెడికల్ రిపోర్ట్ అండి. నేను అడ్మిట్ అయినా ఇందులో. ఇగో ఇది నా రిక్విజిషన్ లెటర్. సో ఇది నా ఓపీ, ఇవన్నీ నా రిపోర్ట్స్ అండి. ఇదంతా ఇగో నా రిపోర్ట్స్, అల్ట్రాసౌండ్ తీసుకోవడానికి నాకు ఒక రోజంతా పట్టింది. ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే 15 నిమిషాలలో తీసిస్తారండి మనకు. అసలు ఏంది, టాయిలెట్లు సరిగ్గా లేవు, డాక్టర్స్ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, పందుల్లాగా చూస్తున్నారు ఇక్కడ పరిస్థితి. బ్యాడ్ స్మెల్, ఒక వ్యక్తి అన్నం లేక చనిపోయిన పరిస్థితుల్లో ఉండే హాస్పిటల్లో ఒక ముసలావిడ. ఇవన్నీ నేను ఆర్ఎంఓ దగ్గరికి పోయిన కంప్లైంట్ చేద్దామని, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అంట. నేను కంప్లైంట్ చేద్దామని పోతే 10:30 వరకు కూడా రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు ఆసుపత్రికి రాలేదండి. నేను తర్వాత సూపరింటెండెంట్ దగ్గరికి పోయినా, ఒక లెటర్ రాసిన, అడిగిన ఎందుకు ఇట్లా పరిస్థితి ఉంది అని. అయితే ఆయన ఏం చెప్పింది తెలుసా, 1 year నుంచి మేము చెప్తున్నామండి సిటీ స్కాన్ రిపేర్ చేయమని, చేయట్లేదు. అల్ట్రాసౌండ్ అదంతా బాగా ఫ్లో ఉంది, పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు, స్కానింగ్ మిషన్స్ ఏమో ఒక్కొక్కటే ఉన్నాయి, అవి రిపేర్ చేపిమని చెప్పినాము, ఎక్కువ స్కానింగ్ మిషన్స్ కానీ ప్రొవైడ్ చేయమని చెప్పినాము, ఎవరు పట్టించుకోవట్లేదండి, మీరు ఒక లెటర్ రాయండి అని చెప్పి నాకు సూపరింటెండెంట్. నేను లెటర్ రాసిన సూపరింటెండెంట్కి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి కూడా ఒక లెటర్ రాసిన అండి, నా మొబైల్లో ఉంది.
సో నేను వాళ్ళందరికీ నేను కంప్లైంట్ చేశానండి. ఇక్కడ దారుణమైన పరిస్థితి చూసినాక ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేటెడ్గా వెల్ ఎడ్యుకేటెడ్గా నా సిచ్యువేషనే ఇట్లా ఉంటే సాధారణమైన వ్యక్తుల పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చేది బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. దామోదర రాజనరసింహ హెల్త్ మినిస్టర్ అయ్యుండి, ఒక దళితుడు అయ్యుండి, బలుగు బలహీన వర్గాలు వచ్చే ఒక ఆసుపత్రిని ఎందుకు పట్టించుకోవట్లేదు? రేవంత్ రెడ్డి వెలమలు రెడ్డిలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతారు కాబట్టి పట్టించుకోవట్లేదా? మేము 1 lakh ట్రిలియన్ ఎకనామీ చేస్తాను పెద్ద పెద్ద గప్పాలు కొడతారు కదా రేవంత్ రెడ్డి. కనీసం పేదలు వచ్చే ఆసుపత్రిని నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? అడ్మిట్ చేసుకోరు, పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి పేషెంట్తో వచ్చిన వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ లేవు, తినడానికి తిండి లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు ఉంది రాష్ట్రంలో? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం ఎంత అవస్థలు పడ్డాము. కనీసం మౌలిక సదుపాయాలండి, విద్య, వైద్యం. సరే విద్యను మీరు ఎలాగో ప్రైవేట్ పరం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. కనీసం వైద్యం అందిస్తే మా పేద ప్రజలు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్యం మంచిగా అయితే కనీసం కూలీ పనులైనా చేసుకొని బ్రతుకుతారండి. ఎన్ని డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి? మందు మాత్రం విపరీతంగా పంచుతారు. సో వైన్ షాప్లను పెంచుతారు. పోయిన దారుణం అండి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో విద్యా వైద్యం దారుణంగా దెబ్బతీసింది. సో ఎంతో కొంత ఆశలతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే హెల్త్ కి బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే తక్కువ బడ్జెట్ పెట్టారండి. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతా కాబట్టి ఐ నో వెరీ వెల్ అబౌట్ ద థింగ్స్. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు తెలుసా అండి? టెస్ట్ల కోసం బ్లడ్ తీసుకునేటప్పుడు బెల్ట్ లేక గ్లౌజ్ వేసి కడుతున్నారు, చేతులకు వేసుకునే గ్లౌజ్ వేసి కడుతున్నారు. డాక్టర్స్ ఎంత దారుణంగా ఉన్నారు. సిటీ స్కాన్ మిషన్ రిపేర్ అయ్యి 1 year అవుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అల్ట్రాసౌండ్ మిషన్స్ ఎక్కువ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు? వార్డు బాయ్లు లేక పేషెంట్లతో పాటు వచ్చిన వాళ్ళు తోసుకొని పోతున్నారండి మిషన్స్. ఎలుకలు, పందులు ఉన్నాయి ఆసుపత్రిలో. ఇంత దారుణమైన పరిస్థితి. మీరు ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారా? నిద్రపోతున్నారా? విద్యా వైద్యం మీరు గవర్నమెంట్ లో పని చేసుకుంటా మీరు ఒకరోజు వచ్చి ఇక్కడ ఆసుపత్రిలో ఉండండి, వైద్యం చేసుకోండి, మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీకేమాత్రం పేదల పట్ల ప్రేమ లేదా? నీకు బాధ్యత లేదా? నీకు మీరు బడుగు బలహీన వర్గాలు కదా. రెడ్ల సంఖ్యనే మోయడం కాదు, రెడ్లని వెలవడం మోయడం కాదు. బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సీతకి ఏం చేస్తున్నది? కొండా సురేఖ ఏం చేస్తుంది? మీరందరూ హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? చూడండి ఒకసారి దారుణమైన పరిస్థితి. పేద ప్రజల డబ్బులతోని మీరు పొజిషన్ లో ఉండి, రూలింగ్ లో ఉండి దారుణంగా ఉంది. బుద్ధి లేదా మీకు? తెలివి లేదా అని అడుగుతున్నా ఈ గవర్నమెంట్. నేను ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఎందుకున్నాము? ప్రశ్నించే హక్కు లేదా మనకి? పేషెంట్లను క్వశ్చన్ చేస్తే కొడుతున్నారంట సెక్యూరిటీ వాళ్ళు. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి నువ్వు నిద్రపోతున్నావా అని అడుగుతున్నా నేను పేద ప్రజల తరపున. మీరు ఒకసారి వచ్చి ఇంట్లో మీరు గవర్నమెంట్ లో పనిచేసే వ్యక్తులు, గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, జ్యుడిషియరీలో పనిచేసే వ్యక్తులు ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితులను చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. చెప్పులు లేని బాధ, చెప్పులు లేకుండా నడిచినప్పుడు మీకు అర్థమవుతుందండి. మీరేమో ప్రైవేట్ ఆసుపత్రిలో మా డబ్బులతోని మేము ట్యాక్సులు కడుతున్నాం, మీరేమో గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోక సీఎం కేసీఆర్ కి, గత ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాగలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలోకి పోతారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆరోగ్యం బాగలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలోకి పోతారు. మరి అప్పుడు మీరు ప్రభుత్వంలో ఎందుకు పనిచేస్తున్నారు అని నేను అడుగుతున్నా. తొలి వెలుగు తరపున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. సిటీ స్కాన్ రిపేర్ అయితే 1 year నుంచి చేపియా, మీకు బాధ్యత లేదా? దామోదర్ రాజనరసింహ నీకు, బట్టి విక్రమార్క నీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి నీకు బాధ్యత లేదా? బీసీ రిజర్వేషన్ కొట్లాడడం కాదు, బీసీలు వచ్చే ఆసుపత్రులు ఎట్లున్నా చూడు ఒకసారి. ఇక్కడ 79 సంవత్సరాల స్వాతంత్రంలో మనకి కనీసం వైద్యం లేదా, దిక్కు లేదా, మొక్కు లేదా అని అడుగుతున్నాయి ఈ రాష్ట్రంలో మనకి. ఇందుకోసమేనా మనం ఆంధ్ర వాళ్ళతో కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? గప్పాలు చెప్పడం కాదు. రెడ్డి వెలమల సొత్తైంది తెలంగాణ అంటే. రెడ్డి వెలమ హటావ్, తెలంగాణ బచావ్. కనీసం మౌలిక సదుపాయాలు లేవండి. బాత్రూమ్లు లేవు, మిషన్స్ లేవు, తిండి లేదు, మురికిలాగుంది ఆసుపత్రి. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిలో పరిస్థితి ఇట్లుంటే మిగతా ఆసుపత్రిలో పరిస్థితి ఏంది? పట్టించుకోండి కొంతమంది. ఎక్కడ పడితే అక్కడ గుట్కా దీన్ని పడేయడము, బాత్రూమ్లు సరిగ్గా లేవు, డాక్టర్స్ సరిగ్గా లేరు. ఇంత దారుణమైన పరిస్థితి. ఇది కరెక్ట్ కాదండి. మీరు గప్పాలు కొట్టడం కాదు, ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కనిపించండి. రోడ్లు, విద్య, వైద్యం, తాగడానికి నీళ్లు లేవు ఈ ఆసుపత్రిలో. ఇదేనా? నీళ్ళు లేవు. సూపరింటెండెంట్ అట్లనే ఉంటుందా? ఫ్యాన్లలో, ఏసీలలో ఉంటాడా? సూపరింటెండెంట్ లేడు. సూపరింటెండెంట్ నేను కలిస్తే టైం ఇవ్వలేదు నాకు. ఆ వాసనకు రాలేరు వాళ్ళు. ఒక పేషెంట్ అండి, ముసలావిడ తిండి లేక చనిపోయే పరిస్థితిలో ఉంది. అది అక్కడ మీకు విజువల్ చూపిద్దామంటే తీసేసిండ్రు దాన్ని. ఇదే నా పరిస్థితి. ఇందుకోసం మీరు 80-90% జనాలు పేదోళ్ళండి. ఈ ఆసుపత్రికి వచ్చినప్పుడు మీకు కనీస బాధ్యత లేదా? ఏం చేస్తున్నావు? దామోదర్ రాజనరసింహ నువ్వు, మల్లు బట్టి విక్రమార్క ఏం చేస్తున్నాడు? సీతకి ఏం చేస్తున్నాడు?
జనాలు చనిపోతున్నారండి, పట్టించుకోవట్లేదు. చాలా సీరియస్ గా ఆసుపత్రిని పట్టించుకోండి, వైద్యాన్ని పట్టించుకోండి మీరు అని చెప్తున్నా నేను. ఈ ఆసుపత్రులను ఇట్లా నిర్వీర్యం చేస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో పేదలు భరించలేరు. ఆరోగ్యశ్రీ అని పెడతారు, అది ఆరోగ్యశ్రీలో తెలుసా? ఆరోగ్యశ్రీలో మేము మా అక్కకు నిమ్స్లో మా అమ్మకు, మా అన్న వాళ్ళ అమ్మకు హార్ట్ సర్జరీ అయిందండి. నిమ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఆరోగ్యశ్రీ కార్డు మీద సర్జరీ చేస్తే ఆ క్వాలిటీ మిషన్స్ ఉన్నాయండి, మేము గ్యారంటీ ఇవ్వలేము. ఆరోగ్యశ్రీకి క్వాలిటీ లెస్ మిషన్స్ డాక్టర్సే చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా డాక్టరే చెప్పారండి నాకు. ఇది ప్రైవేట్ ఆసుపత్రి కాదు, నీకు టైంకి అన్ని జరిగాయంట. ఇదేనా బాధ్యత ఉందా మీకు కొంచెమన్నా? నిద్రపోతున్నావా అని అడుగుతున్నా నేను. దామోదర రాజనరసింహ తొలి వెలుగు ఛానల్ ద్వారా బట్టా బయలుదేస్తా. ప్రతి ఒక్కరు ఈ విషయం మీద గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి మీరు. ఇదేనా? డాక్టర్లు పట్టించుకోరా? అరుస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొత్తగా వచ్చిన లిక్కర్ పాలసీలో ఇంకా మద్యం షాపులు పెంచుతాడంట అండి. కనీసం పేగులు లేకుండా చేయండి మా పేదలకి. ఊరూరుకు మద్యం పెంచండి, వైన్ షాపులు పెంచండి, వీటిని మాత్రం పట్టించుకోకండి. ఇక్కడ సిటీ స్కాన్ రిపేర్ చేయడానికి మిషన్స్ లేవు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలల్లో ప్రతి జిల్లా ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తారంట 13 లక్షలు పెట్టి. 4 కోట్ల చిల్లర అవుతుందండి. 2 సిటీ స్కాన్ మిషన్లు వస్తాయి. తెలంగాణ తల్లి విగ్రహం ఎవడు పెట్టమని చెప్పిండు? నిన్ను విగ్రహాలు ఎవడు పెట్టమని చెప్పిండు? రేవంత్ రెడ్డి నీకు ఇవేనా? చెప్పండి. 40 కోట్లు, 25, 30 కోట్లు, 50 కోట్లు పెట్టి నువ్వు మిస్ ఇండియా పోటీలు పెట్టినావు. ఎందుకు పెట్టినావు? 40 కోట్లు ఆసుపత్రికి ఇస్తే ఈ ఆసుపత్రి ఎంత బాగుపడుతుండే, మిషన్స్ వస్తుండే, మౌలిక సదుపాయాలు లేవు. మిస్ ఇండియా పోటీలు ఎందుకు? తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు? ఈ రోజు ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం రోజు గాంధీ, అంబేద్కర్ కనుక బ్రతికుంటే ఈ వ్యవస్థను చూసి 10 సార్లు చనిపోయేటోళ్ళు. ఇదే చెప్పిండా నీకు గాంధీ? రేవంత్ రెడ్డి ఇదే చెప్పిండా? నేను అడుగుతుండా. చూడండి పరిస్థితి చూడండి ఒకసారి. దామోదర్ రాజనరసింహ మీరు రండి, ఆసుపత్రి రండి, ఆసుపత్రి వచ్చి ఇక్కడ వ్యవస్థలను చూడండి ఎట్లా పనిచేస్తుండే. ఒక 10 నిమిషాలు ఉండండి, మీకు తెలుస్తుంది. కనీసం ఈ వాసనకు నిలబడలేవు మీరు ఇక్కడ. ఒక రోజు ఉండాలి వాళ్ళు వచ్చి ఇక్కడ. ఒక రోజు ఉండాలి. ఎందుకండి మీరు ప్రభుత్వంలో పనిచేసే రాజకీయ నాయకులు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చూపించుకుంటారు? మీ వ్యవస్థల మీద మీకు నమ్మకం లేదా? చెప్పండి, మీ వ్యవస్థల మీద మీకు నమ్మకం లేదా అండి? మీరు ఎందుకు రారండి? ప్రైవేటు బడులలో మీ పిల్లల్ని ఎందుకు చదివిపించుకుంటారు? ప్రభుత్వ విద్యా సంస్థలలో మీకు నమ్మకం లేదా? ప్రభుత్వంలో పనిచేసే మీకే ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే సామాన్యులకు ఎట్లా నమ్మకం ఉంటది? కబద్దార్ రేవంత్ రెడ్డి, కబద్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్, కబద్దార్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకు వచ్చారు తాగండి జనాలు. వాళ్ళు మామూలుగా బీపీ ఎక్కువ ఉందని వచ్చాము. ఆ బీపీ ఎక్కువ అయిపోయింది అని ఏం తెలుస్తలేదు. సిటీ క్యాన్ అంటారు, సిటీ క్యాన్ పోతే పట్టించుకుంటలేరు. బయటికి వెళ్ళండి అంటారు, బయట తీసిపించుకోరు అంటారు. మా దగ్గర డబ్బులు లేవు. ఒకసారి ఆలోచించేది. ఇప్పటికు 10 డేస్ టైం ఇచ్చారు. 10 డేస్ తర్వాత పోతే మంచి కలిగిందని ఇవ్వట్లేరు. బయట తీసుకెళ్ళిపోరు అంటారు. మేము చేసుకుంటూనే తినాలి, చేసుకుంటేనే కిరాయిలు కట్టాలి. మాకు ఏది లేదండి ఆధారం. ఇంత కన్నీళ్లు పెట్టుకుంటున్నాం, ఇంత బాధలు ఉన్నాయి. మాకేం లేకనే మేము వచ్చామండి. బతుకు తీరా ఉంటానన్నా నేను పోయి బయట పని చేసుకుంటా, లేకపోతే పని లేదు. దాని తప్ప ఏం లేదండి మాకు. ఏం చెప్తామమ్మా ఈ ప్రభుత్వానికి? ఏం ప్రభుత్వం? లక్షల కోట్లు రేషన్ షాప్ అంటారు, బియ్యం అంటారు, అదంటారు. కుక్క మనిషిగా బియ్యం అబ్బాయిలా చేసుకొని తింటాం. మాకు వచ్చాడు 6 కిలోల బియ్యం. 6 కిలోల బియ్యం నెలంతా తింటారా? ఒక నెల తింటారా? నేను పని 13,000 ఇస్తారు. కష్టం నష్టం తీసుకుని తింటాం. 13,000 ఇస్తారు మాకు జీతం. పని చేస్తే పొద్దంతా పని చేస్తే అది టైంకు పోవాలి, ఎక్కాలి, చెయ్యాలి. నెల రావాలి, వచ్చే వరకు మా చేతి కూడా రావు. సరే అది పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చామమ్మా. కనీసం వైద్యం లేదు, సరిగా లేదండి, అసలు లేదు. ఇది అప్పటి గవర్నమెంట్ కాదు, ఇది వేస్ట్ గవర్నమెంట్. ఒక్క వేసిన కూడా ఏం చేయమంటావు? ఎందుకు వచ్చారమ్మా? తీసుకెళ్ళండి, బయట ఎక్కడన్నా తీసుకెళ్ళండి, అంతే. ఇది గాంధీ అంతే అంటారు. ఏ సిస్టర్ అయినా ఇంత పొగరగా మాట్లాడుతుంది, ఏ డాక్టర్ అయినా అసలు రెస్పాన్స్ లేదు. ఒకరు ఓకే లేదు అసలు. 10 వాళ్ళకు 12 డేస్ అయిపోతుంది. ఒక మందులు లేవు, బయటనే కొనుక్కొచ్చుకో. ఇప్పుడు బయట ఇక మందు కొనుక్కొని వస్తుంది బయట. అవన్నీ ఇస్తురా? తీసుకొచ్చిన చేస్తారా? మేమే వేస్తున్నాం. మీరే వేస్తురా? పైసలు పెట్టి ఇప్పుడే బయట కొనుక్కొని వస్తున్నాం అన్ని. గేట్ పాస్ ఉన్నాక కూడా జర టైం అయిపోయింది. పైసలు 20 రూపాయలు ఇస్తే పంపిస్తా. ఇదో దండ. వాళ్ళ ఉద్దరు పట్టుకొని మనిషి రేపి కూర్చోబెడతానికి 2-3 కావాలి. ఆ మనిషికి 3 ఉన్నారు కదా, 100 రూపాయలు. ఇదొక బిజినెస్.
చూస్తున్నారు కదా ఇంత దారుణం అంటే కన్నీళ్ళు. ఇప్పుడు మాటలు నాకు మాట్లాడడానికి ఇలా బాధలు విన్న తర్వాత నాకు మాట్లాడడానికి మాటలు కూడా వస్తలేదు. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఇంత ఇన్కమ్ వస్తుంది, అదే ఆల్లోళ్ళు అయితే ఎంత తిరుగుతారా? ఇన్కమ్ వస్తుంది. ఈరోజు వీళ్ళ బాధనే కాదు, ఇది అర్థం చేసుకోవాలి చూస్తున్న జనాలు. ఇది వీళ్ళ బాధనే కాదు, ఒకరోజు మనకు కూడా వస్తుంది ఈ పరిస్థితి. ఒకరోజు వస్తుంది మనకు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆలోచించాలి. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు అంటే ఒక హాస్పిటల్, ఉస్మానియా ఒకటి, ఇదొకటి, నిమ్స్ ఒకటి, 3 హాస్పిటల్ కీలకంగా మన రాష్ట్రంలో పనిచేస్తాయి, ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాయి. ఈ హాస్పిటల్లోనే సరిగైనటువంటి వైద్యం లేనప్పుడు జనం ఎటు పోవాలి? మీరు ఎన్ని వేస్తే ఏం లాభం? మేము చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం, విద్య వైద్యం పర్ఫెక్ట్గా తెలంగాణలో అమలు చేయండి, జనాలకు ఎలాంటి సమస్యలు రావు. ఒకరోజు ఒక కుటుంబానికి ఒక అనారోగ్య కారణాల వల్ల సమస్య వచ్చిందనుకో, ఆ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. అలాంటిది మీరు అనేక ఉచితాల పేరు మీద ఫ్రీగా బీన్స్ ఇచ్చుకుంటా ఈ వైద్య రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే దీని వెనకాల ప్రైవేటు హాస్పిటల్ మాఫియా ఉంది. ఈరోజు కనుక వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ బడ్జెట్ కేటాయించి ఇవి ప్రైవేట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ ఇక్కడ జరిగితే ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరు పోరు. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ మాఫియా ఎంట్రీ అయ్యి ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులను కావచ్చు, మొత్తం ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఏ గవర్నమెంట్ అన్నారా, అది బీఆర్ఎస్ గవర్నమెంటా, కాంగ్రెస్ గవర్నమెంటా, ఇంకో గవర్నమెంటా, వీళ్ళ ఆధీనంలోనే వీళ్ళు పనిచేస్తారు తప్ప అదే ప్రజలకు మంచి చేద్దాం మీకు తెలియదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా? గాంధీలో ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదా? దామోదర్ రాజనరసింహకి తెలియదా? ఈరోజు మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఒక రోజు ఇక్కడికి వచ్చి పడుకోవాలి. వీళ్ళ బాధ తెలవాలంటే మీకు ఇక్కడికి ఒక రోజు వచ్చి నిద్ర చేయాలి. ఆ వాసనలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మీరు వండుకోవాలి. వీళ్ళు పోతున్నటువంటి పేషెంట్లు పోతున్నటువంటి వాష్రూమ్లకు మీరు పోవాలి. అప్పుడు మీకు కానీ వీళ్ళ బాధ అర్థం కాదు. ఈరోజు ఏదో మా ఉత్త వీడియో చేసిన వెళ్ళిపోయినారు కాదు, బాధ ఇది, జనం బాధ. ఈరోజు పైసలు ఉన్నాడు ప్రైవేట్ పోతాడు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎక్కడే ఇంత దారుణం అంటే మీరు ఏం ఇయ్యకూరి భయ్, జనం అర్థం చేసుకో, జనం మారాలి. మేము చాలాసార్లు చెప్తా ఉన్నాం, ఓటు చక్కగా వేసి ఈ పరిస్థితి రాదు. జనం చూసే జనాలు ఈరోజు నా వంతు రావచ్చు, రేపు మీ వంతు రావచ్చు. ఆ రోజు మీకు అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది. ఈరోజు వైద్య రంగము తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది, ఆ రోజు మీకు వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు మీకు ఇదేం కర్మరా, ఈ జీవితంలో ఎందుకు పుట్టినరా, ఈ జీవితం ఎందుకు అని ఒక భావన మీకు వస్తుంది. అక్కడ చూస్తే ఆ పేషెంట్ చూస్తే అరే ఈ బాధ భరించే బదులు చచ్చిపోయింది బెటర్ కదా అనే ఒక సిచ్యువేషన్లో ఉంది. ఇంత దారుణం ఉంటే మీకేమో అనేక వసతులు, రాజభోగాలు, మీకు వేసిన కర్మానికి, మీకు ఓట్లు వేసిన కర్మానికి పేద ప్రజలకు ఇలాంటి పరిస్థితులు. ఏమని మాట్లాడతాం, ఏమని చెప్తాం? తెలుసు కదా మీకు, తెలిసి కూడా అరే 2000 కోట్లు ఇయ్యా సారు రేవంత్ రెడ్డి గారు, 2000 కోట్లు గాంధీకి ఇయ్యు. ఇప్పుడు అధికారులను అడుగుతూ అన్నాం మేము, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మరి గాంధీకి? ఒకప్పుడు మంచిగా పనిచేసే కదా, ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే బడ్జెట్ లేదు, బడ్జెట్ ఇస్తలేరు. ఆ పరిస్థితి అధికారులు చెప్తున్నారు అంటే మీరు మరి ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి? ఒక 3 కదా, 3 హాస్పిటల్ ఉన్నాయి, ఎంత అయితే కొడితే ఒక హాస్పిటల్ 1000 కోట్ల చొప్పున వేసుకున్నా 3000 కోట్లు అవుతాయి సంవత్సరానికి, గట్టిగా. మరి అలాంటప్పుడు
ఇన్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణది ప్లస్ బడ్జెట్ ఎటు పోతున్నాయి పైసలు? కాంట్రాక్టులకేమో అరే ఇప్పుడు నీళ్లు కట్టాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ బ్రతుకులు బాగా చేయాలంటున్నాం, వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెడతా ఉన్నాం. మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కాంట్రాక్టులకేమో బరాబరి పోతాయి, ఎందుకంటే కమిషన్లు వస్తాయి కాబట్టి. ఇక్కడ పేదవాళ్లకు ట్రీట్మెంట్ అంతది, వాళ్ళకు మంచి వైద్యం అంతది కాబట్టి పైసలు వీళ్ళకి ఏం ప్రాఫిట్స్ ఉండవు, వీళ్ళకి ఎలాంటి దందా చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇక్కడ పైసలు పెట్టరు. అక్కడనేమో రిటర్న్గా కమిషన్ల రూపంలో వస్తాయి కాబట్టి అక్కడ ఎన్ని పైసలను ఇస్తారు. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఇప్పుడు ఇక్కడి నుంచి వైద్య శాఖ మంత్రి ఉన్నటువంటి దామోదర్ రాజనసింహ అని చెప్తా ఉన్నాం, మీరు రండి, మీరు వచ్చి ఒక్కరోజు నిద్ర వేసిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఈరోజు మేము చెప్తుంది అబద్ధమా నిజమా అని మీకే తెలుస్తుంది. ఇక్కడ బాధలు వినండి. ఇంత దారుణమైన ఒక రెస్పెక్ట్ ఉండదు. సరే వాళ్ళకి విసుకులు ఉంటారా, ఏదో ఉంటారు. కనీసం మీరు బడ్జెట్ అండి, ఇక్కడ ప్రాబ్లం అంతా బడ్జెట్ తోటే. బడ్జెట్ కరెక్ట్ ఇస్తే ఎట్లయినా సరే అది ఎక్కడ జరుగుతుందా, అది ఎట్లయినా జరుగుతూ ఉంటుంది. కనీసం ట్రీట్మెంట్ అని జరుగుతుంది. కనీసం మీరు వాళ్ళతో వచ్చినటువంటి పేషెంట్స్కి ఉండడానికి కలిసి ఒక మంచి వసతి గృహాలను కట్టియాలి కదా. అర్థమైందా? ఇప్పుడైనా ఈ చూస్తున్న వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రభుత్వం వరకు వెళ్ళాలి, ప్రభుత్వానికి చేరాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు. నాకు ఈరోజు ఏమైనా అయితే గాంధీకి ఊరికి వస్తా. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ప్రాంతాలు ఉన్నా, ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు అన్ని ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్స్ ఉంటారు, ఉచిత వైద్యం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాం. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రభుత్వానికి ఈ విషయం చేరాలి, ఈ దారుణాలు కనిపించాలి వాళ్ళకు. వాళ్ళు పట్టించుకోండి. ఒక 2-3 హాస్పిటల్ బాగా చేయండి సార్. మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉంటాను. ఎన్ని కట్టినా ఏం లాభం? అక్కడ సరైన వైద్యమే అందియండి. ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. అక్కడ కూడా ఇప్పుడు యశోద కావచ్చు, అపోలో కావచ్చు, ఇక్కడ కూడా చాలా మంది జనాలు వస్తారు. ఇక్కడికంటే ఎక్కువ వస్తారు అక్కడికి. కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తలేరా? వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా నీట్గా, మంచి క్వాలిటీ అయిన వైద్యం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అందిస్తున్నాయి కదా. మరి మీరెందుకు అందియలేకపోతా ఉన్నారు? ఆలోచించాలి ప్రభుత్వం. ఇకనైనా ఫ్రీ బిల్స్ మీద దృష్టి పెట్టకండి. జనాలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడికి చూసినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం కన్నీళ్ళు కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి వైద్య శాఖ మంత్రి ఇక్కడ రావాలంటున్నాం. మరి వస్తారో లేదో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.